హలో గాయ్స్, చూసినారు కదా ఇట్లాంటి అల్ట్రా హెచ్డి ఏఐ కంటెంట్ ఫ్రీగా ఎట్లా క్రియేట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం దానికోసం TwoMovie.aiకి లాగిన్ అవ్వాలి. ఇక్కడ మనము ఇంటర్ఫేస్లో ట్రై ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేస్తే మనం టెంపరరీ ఈమెయిల్ ఐడి యూజ్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు. సో దట్ మనం అన్లిమిటెడ్గా ఇలాంటి అల్ట్రా హెచ్డి కంటెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు విత్ ప్రాంప్ట్తో. ఇక్కడ మనము క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మనము న్యూ అకౌంట్ని క్రియేట్ చేయాలి సో దట్ లాగిన్ చేసుకోవచ్చు, అది కూడా టెంపరరీ ఈమెయిల్తో. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. దానికోసం మనం టెంపరరీ ఈమెయిల్ అనే ప్లాట్ఫామ్లో క్రియేట్ అయిన ఐడి తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన వెంటనే మీకు నచ్చిన ఏదైనా పాస్వర్డ్ ఇవ్వండి. అదే పాస్వర్డ్ మనకు లాగిన్కి యూజ్ అవుతుంది. సో గుర్తున్న పాస్వర్డ్ ఇవ్వండి. వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఓటీపీ వస్తుంది వెరిఫికేషన్ పర్పస్ కోసం. సో ఇన్బాక్స్లో మీకు వచ్చిన వెరిఫికేషన్ కోడ్ని అక్కడ ఎంటర్ చేయండి. సో సేమ్ కోడ్ నాకు ఇక్కడ వచ్చింది కదా, ఈ కోడ్ని నేను కాపీ చేసుకొని ఆ సైట్లోకి వెళ్ళి మనకి ఏఐ స్టూడియో సైట్లోకి వెళ్ళి అక్కడ నేను పేస్ట్ చేసిన వెరిఫై అవుతుంది. సో వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకోవచ్చు వీడియోని. ఇక్కడ స్టార్ట్ నౌ. సో ఇక్కడ ఇంటర్ఫేస్ ఇట్లా ఉన్నది కదా, మనకు 130 క్రెడిట్స్ ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత డైలీ 30 అనేది మనకి ఇక్కడ క్రెడిట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఉన్న 130 క్రెడిట్స్ తోటి ఈచ్ వీడియోకి 20 క్రెడిట్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే లోకల్ ఫైల్ నుంచి ఏదైనా ఇమేజ్ మన దగ్గర ఉన్న ఇమేజ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో నేను పిక్లుమెన్ యూజ్ చేసుకొని ఒక ఇమేజ్ని నేను అప్లోడ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి అప్లోడ్ అవుతుంది మనం ఇచ్చిన ఇమేజ్ని. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. మనము ప్రాంప్ట్ ఆల్రెడీ ChatGPT యూజ్ చేసుకొని ఒక ప్రాంప్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ట్రాన్సిషన్ ఉంటుంది. ఇమేజ్ ట్రాన్సిషన్ స్టైల్స్ ఏది కావాలన్నా అది సెలెక్ట్ చేసుకోండి. అది ఏదైనా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 720p రెజల్యూషన్లో జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ మీద క్లిక్ చేసిన. సో ఇక్కడ మనకి క్విక్గా అల్ట్రా హెచ్డి కంటెంట్ అనేది మనకు అన్లిమిటెడ్గా ఈ స్టూడియోలో మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ జనరేట్ అవుతుంది వీడియో. సో జనరేట్ అయ్యింది, ఇట్లా ఉంటుంది హెచ్డి కంటెంట్. చూడండి ఎంత క్లారిటీగా ఉందో. సో మనం దీనికి ఒక వాయిస్ కావాలి, మనకు ఒక బీజిఎం కావాలి. సో మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి టెక్స్ట్ టు మ్యూజిక్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఏదైనా ఆడియో ప్రాంప్ట్ అనేది మనం తీసుకుందాం. ఇట్లా నేను ఆడియో ప్రాంప్ట్ ఇచ్చి ఒక మంచి హై క్వాలిటీ మ్యూజిక్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దానికి మనం 4 క్రెడిట్స్ అనేది డిడక్ట్ అవుతాయి. సో నేను వీడియో కాకుండా ఆడియోకి కూడా ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి నేను క్రియేట్ చేస్తున్నా. సో ఆ వీడియోకి ఆ ఆడియో అనేది అటాచ్ చేసి మనకు అవుట్పుట్ వస్తుంది. సో దట్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మనము కంటెంట్ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ టు స్పీచ్. ఇట్లా మనం ఆడియో క్రియేట్ చేసుకొని మరి సరిపోలేదు 5 సెకండ్స్ అని అంటే వీడియోని ఎక్స్టెండ్ చేసే మనకు ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. మనకు లెఫ్ట్ సైడ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీడియో జనరేషన్, వీడియో ఎక్స్టెండ్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి టెక్స్ట్ యూజ్ చేసి వీడియోని చేస్తున్నా. సో ఇంకో శాంపుల్ కూడా చూద్దాం మనం. వీడియో జనరేషన్. సో సేమ్ నేను ఇందాక ఇచ్చినట్టు ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే 20 క్రెడిట్స్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ వీడియో జనరేట్ అయ్యి వస్తుంది. సో చూసినారు కదా, ఇంకోటి కూడా మనకి అంతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేకుండా అంతే క్వాలిటీలో మనకు అవుట్పుట్ వచ్చింది. మళ్ళీ నేను ఆడియో ప్రాంప్ట్ ఇచ్చేసి ఒక ఆడియో ప్రాంప్ట్ని జనరేట్ చేస్తున్నా. లేదు మనకు ప్రాంప్ట్తో ఆడియో వద్దు అనుకుంటే ఆటో అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే అదే ఆటో బీజిఎం ఇస్తుంది వీడియోకి. సో నేను ఇక్కడ స్పెషల్గా ఒకటి మెన్షన్ చేసి క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇది ఒక శాంపుల్. సో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదే విధంగా మనం ఇంకోటి కూడా జనరేట్ చేద్దాం. డౌన్లోడ్ అయిపోయింది, క్రెడిట్స్ అనేది వెళ్ళిపోయినాయి.
మళ్ళీ మనం ఇంకో ప్రాంప్ట్ ఇచ్చి కూడా ఇంకో వీడియోని జనరేట్ చేద్దాం. సో సేమ్ ప్రొసీజర్ ఇలా క్రియేట్ చేసుకొని నచ్చితే దానికి వీడియో ఎక్స్టెండ్ చేసుకుంటూ అన్లిమిటెడ్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది ఇంకోటి వచ్చేసింది, దానికి మళ్ళీ ఆడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆడియో ప్రాంప్ట్ అనేది ఉంది, జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ వీడియోకి అటాచ్ అయ్యి అవుట్పుట్ వస్తుంది అలాంగ్ విత్ ఆడియో. సో చూసినారు కదా, ఇట్లా మనము హై క్వాలిటీ తోటి మనం చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, యూస్ఫుల్ కంటెంట్ మన ఛానల్లో వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. సో ఏదైనా మీకు వీడియో కావాలని అంటే కింద కామెంట్ చేయండి. సో బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ మనం వీడియో చేస్తాము. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.